164 ఏళ్ల చరిత్రకు చెరగని గుర్తు జఫర్గఢ్ జిల్లా నిర్మాణ కౌశలం. 1, 2 కాదు, ఏకంగా 15 ఏళ్ల పాటు కట్టిన కట్టడం అది. రాతి గోడలు, ఇటుకలు, డంగు సున్నంతో నిర్మించిన దర్వాజాలు, కిటికీలలో అందంగా నిర్మించిన జఫర్గఢ్ ఖిల్లా శిథిలావస్థకు చేరుకుంటోంది. జనగామ జిల్లా జఫర్గఢ్లోని ఈ ఖిల్లా పురాతన చరిత్రకు గుర్తు. అప్పటి సేనాపతి జఫర్దౌల్లా దీన్ని నిర్మించారని, అందుకే జఫర్గఢ్ ఖిల్లా అని పేరొచ్చిందని చారిత్రక కథనం. కాకతీయులు, జైనులు పాలించినట్లు ఆధారాలున్నాయి. నిజాం పాలకుల ఆధీనంలోకి వచ్చిన తర్వాత జాగీర్దారులు పన్నులు వసూలు చేసి రాజులకు పంపించేవారు. కొంతకాలం పన్నుల సొమ్ము పంపించకపోవడం వల్ల 4వ నిజాం నసీర్ ఉద్ దౌలా పన్నుల వసూళ్ల కోసం సైన్యాధికారి జఫర్దౌలాను ఇక్కడ పంపించారు. కొండల నడుమ ప్రకృతి రమణీయతకు ముగ్ధుడై 2 కొండలను కలుపుతూ గ్రామాన్ని నిర్మించాడని అంటుంటారు. జఫర్దౌలా నిర్మించినటువంటి నిర్మాణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ కట్టడాలు నిర్మించక ముందు ఇది వేల్పుకొండగా చెప్పేవారు. నిజాం ప్రభుత్వానికి చెందవలసినటువంటి డబ్బును వసూలు చేసేటువంటి క్రమంలో ఈ ప్రాంతానికి రావడం జరిగింది అని, ఇక్కడ ఉండే కొండలను పరిశీలించి రక్షణ వ్యవస్థగా అనుకూలంగా ఉందని శత్రు దుర్భేద్యంగా ఈ యొక్క నిర్మాణాలు నిర్మించి కోటకు చుట్టూ కూడా కందకాలు, 3 వైపులా దర్వాజాలున్నాయి. కట్టాలు ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో శిథిలావస్థ చేరినాయి. ఈ చారిత్రక అవశేషాలను తర్వాత తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, ఎక్కువగా ప్రభుత్వం మీద ఉంది. కోటలను వీటిని పట్టించుకున్న నాదులు లేడు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఎండోమెంట్ ద్వారా కానీ ఏ రకంగా కూడా ఆ గుట్ట మీద ఉన్నటువంటి పర్వతాలు, కోనేర్లు వీటన్నిటిని కూడా పెద్ద మొత్తంలో ఫండ్స్ కేటాయించి పూర్వవైభవం తీసుకురావాల్సిందిగా నేను కోరుచున్నాను. గ్రామంలోకి శత్రువులు ప్రవేశించకుండా 3 వైపులా 35 అడుగుల ఎత్తైన రాతి స్తంభాలతో దర్వాజాలను నిర్మించాడు. వీటిని స్థానికులు ఖమ్మం, హన్మకొండ, హైదరాబాద్ దర్వాజాలుగా పిలుస్తారు. గ్రామంలోకి ఎవరు ప్రవేశించాలన్నా ఈ దర్వాజాల ద్వారానే రావాలి. ఇవి ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేసిన 35 లక్షలతో ఖమ్మం దర్వాజాను అభివృద్ధి చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంజూరు చేయగా హన్మకొండ, హైదరాబాద్ దర్వాజాలను పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద కోట అభివృద్ధి పనులకు ₹1 కోటి చాలవని, అధిక నిధులు కేటాయించాలని అధికారులు కోరుతున్నారు. కోటను పునరుద్ధరించి చరిత్రను భావితరాలకు తెలిసేలా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. కోటలో ప్రతిష్టమైన దేవుడు లక్ష్మీ నరసింహస్వామి కొన్ని వందల సంవత్సరాలు ఆ దేవుణ్ణి కొలిచి పూజించి చేసేవారు. ఇప్పుడు ఆ కోటను, గుట్టను పట్టించుకునే నాదులు ఎవరు లేరు. తెలంగాణ ప్రభుత్వం మెరుగైన తీరుగా అతిపెద్దగా కన్స్ట్రక్షన్ చేయాలని టూరిజం విజన్గా చేసేది ఉంటే మా జఫర్గఢ్ మెరుగై బాగుపడి ఉంటుంది. ఇంత పెద్ద కోటలకు ₹1 కోటి సరిపోలేని పరిస్థితి. ఇంకా ఎక్కువ నిధులు ఇచ్చి ఈ యొక్క పనులను త్వరితగతిగా పనులు పూర్తి చేయాల్సిందిగా, టూరిజం ప్లేస్ గా తీసుకొని అభివృద్ధి చేయాల్సిందిగా కేసీఆర్ గారిని కోరుచున్నాం. ప్రభుత్వం కోట అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించి త్వరితగతిన పనులు పూర్తి చేసి జఫర్గఢ్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా ప్రకటించాలని స్థానికులు కోరుతున్నారు.